నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారి సూచనల మేరకు ఏసీపీలు శ్రీ ఎస్ కిరణ్ కుమార్ గారు, శ్రీమతి కె లతా కుమారి గార్ల పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని యాంటీ నార్కోటిక్ మరియు ఈగల్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బృందాల వారు నగరంలోని వివిధ ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీ నిర్వహించి చట్ట వ్యతిరేకంగా మద్యం, గంజాయి మరియు ఇతర వస్తువులను రవాణా నియంత్రించడం, అనుమానిత ప్రదేశములపై నిఘా పటిష్టం చేయడంతో పాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పదార్థాలను సేవించడం వలన కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా లేడీస్ హాస్టల్ సమీపంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ద్వారా అనుమానితులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 27/4/2025 తేదీ యాంటీ నార్కోటిక్ మరియు ఈగల్ టీం బృందాల వారు నగరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలను నిర్వహించి 34 మంది అనుమానిత వ్యక్తులను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ ప్రదేశాల్లో మద్యం సేవించిన 64 మందిని అదుపులోకి తీసుకుని తగు చర్య నిమిత్తం వారిని సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ద్వారా 14 అనుమానితులకు తనిఖీ చేయగా పాత కేసులలో నిందితుడైన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ లో అప్పగించడం జరిగింది.